తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆదాబ్ టీవీకి నమస్తే. మన ఆదాబ్ టీవీలో ఇప్పుడు ఒక బొంబాడు ముచ్చటనైతే పట్టుకొని వచ్చిన. ఈ వార్త అట్లాంటి వార్త కాదు. ఇలా చూస్తున్నారా, కర్రతోని చితగ్గొట్టి ఆ పైన ఉరివేసి నడి రోడ్డు మీద భర్తను హత్య చేసిన భార్య. మద్యానికి బానిసే తీవ్రంగా ఏదిస్తున్నాడంట అయ్యా. ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో అయ్యింది ఈ సంఘటన. ఇక ఈ వీడియో కథ వైరల్ అవ్వడంతో పోలీస్ పెద్ద ఆఫీసర్లు జనంతా ఫోకస్ గట్టిగానే పెట్టిండ్రు. అయితే అసలు ముచ్చట ఏందనేది స్టోరీ మొత్తం పురాగా తెలుసుకోవాలంటే, మందుకు బానిసే భర్త ఏదింపులను భరించలేక మహిళ ఇసికిపోయింది. అంటే మహిళ అంటే ఎవరో కాదు, అలా భార్య. ఇక ఆమె చాలాసార్లలో చెప్పిందంట, పంచాయతీలు పెట్టించిందంట కూడా. మొగుని ప్రవర్తనలలో ఎటువంటి మార్పు రాలేదు. అమ్మతోడే నేను తాగనే, ఇక నీ కాలు మొక్కి దండం పెడతా అంటాడు, మళ్ళీ ఇంత పచ్చడన్నం తింటాడు, మళ్ళీ అంటాడు, తెల్లారి మళ్ళీ సేమ్ రొటీన్ కదా. పైసలు మొత్తం తాగుడికే కదా ఎగబెడుతున్నాడు అయ్యా. ఇక చూసి చాలా మాటలు చెప్పింది కానీ వినలేదు. వినకపోయేసరికి ఏం చేసింది అయ్యా అంటే, కర్రతోని కొట్టిందే కాక ఊరి వేసి చంపింది అయ్యా. అమ్మ తోడు అయిపోయి. ఈ మధ్యనైతే మనం ఇటువంటి అన్నీ బాగా వింటున్నాం. అసలు ఒక్కొక్క టైంలల్లో అయితే ఇంకేమైంది, ఇంకా కొత్త కులానికి వెళ్తే అరుణ్తో పాటు గోకర్ణ కామానికి చెందిన అమరేందర్ 10 ఏళ్ల క్రితం ఏంది. అయితే వీళ్ళది ఏంటంటే మామూలుగా ఏంటంటే వీళ్ళకు 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. 3 పిల్లలు మంచిగానే ఉన్నారు కానీ తాగకరా నాయన, తాగకుని దండం పెడితే కడుపులో తలకాయ పెడితే అన్నా కూడా మొగుడు మాత్రం వింటలేడు. నేను తాగనంటాడు కానీ తాగొస్తాను చెప్పి విసికి వేజారినటువంటి ఒక ఆడ కూతురు ఏం చేసిందంటే, పట్టరాని కోపంతో మొత్తానికైతే మొగుడిని కర్రతో కొట్టింది. కసి తీరలే. నీ అమ్మ నీకు ఇంతగానని చెప్పినా నువ్వు వింటలే ఎవరా బిడ్డ, నీ సంగతి ఇట్లా కాదని చెప్పి మరి కామెడీగానే అనుకున్నదో ఇప్పుడు క్యాజువల్గా వేసిందో కానీ తాడు మాత్రం ఊరేసింది. మొత్తానికి బీసుకైంది, జీబీ అయిపోయింది. ఇది పరిస్థితి. మరి ఈ మధ్యకాలంలో ఎట్లయిపోయిందంటే, మామూలుగా ఒక ఇంటికి కానీ లేకపోతే ఎవరైనా ఒక ఇంటికి ఆడపిల్లను పంపించేటప్పుడు నా బిడ్డను మంచిగా చూసుకోవయ్యా, నీకు దండం పెడితే గడపలా తలకాయ పెడితే, ఎందుకంటే అది నోట్ల లానక లేని పిల్ల, నువ్వు అల్లుడా నువ్వు మంచిగా చూసుకో, మీ అత్త మామ చెప్పినట్టునేమని ఆ అమ్మాయికి శుద్ధులు చెప్పి పంపిస్తుండే. కాలంలో ఏమైపోయిందంటే, రాబోయే రోజులలో మొగోళ్ళకు చెప్పి ఆడికి పంపాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకయ్యా అంతగానం వస్తుందంటే, జనరేషన్ అట్లా మారింది. 2025లో అడుగుపెట్టినాం, ఇంకెన్ని చూడాల్సి వస్తుందో మనకు తెలియదు. మొన్న మధ్యన మనం చూసినామా, పెళ్ళి అయ్యింది, అంతా మంచిగానే ఉన్నది. మొగుడు నచ్చిందన్నారు, తాంబూలాలు ఇచ్చుకున్నారు, అందరూ గలగల మిలాయించలు అలబల చేసుకున్నారు, ఫంక్షన్ చేసుకున్నారు, దావత్ చేసుకున్నారు. తీరా పెళ్లి టైంలలో మొగుడిని చంపేసింది. అదొక తంతు. నిన్న మొన్న మనం ఒక న్యూస్ చూసినాము, ఎన్ని కట్నం ఇచ్చినా కూడా నా పిల్ల నన్ను టార్చర్ పెడతా అంది, నన్ను కాపాడుండే సార్ మీకు అన్నం పెడతాం, నా ఆస్తి పోతే నా క్రెడిట్ కార్డులో ఉన్న పైసలు మొత్తం అదే గిక్తుంది, నా ఆస్తిలో మొత్తం 70% అదే తీసుకుంటుంది, నా పురాణాలను ఎత్తుకొని పోయింది, నా ఇల్లు కూడా దాని మీదనే రాసుకున్నది, నేను చచ్చిపోతా, నేను బతకనని చెప్పి కోర్టుకు అప్పీలు పెట్టుకుంటే పాపం ఆయన సూసైడ్ నోటు వీడియోని కూడా విడుదల చేసిండు. మనం అది కూడా చూసినాం. ఇట్లా మనం స్టోరీలు చెప్పుకుంటూ పోతే కోకోళ్ళలు వెళ్తాయి. మరి ఎందుకు ఇట్లయితుంది? మనసులో మానవత్వము మంట కలిసిపోతుందా, లేకపోతే తినే తిండిలలో ఏమైనా కలుషితం అవుతుందా, ఫుడ్ వల్ల మతి ఎటుపోతుంది, గతి ఎటుపోతుందో తెలుస్తలే. కానీ ఆడోళ్ళు శాంత స్వభావంగా ఉండేటోళ్ళు కాస్త క్రూరంగా ఈ విధంగా కర్రలతోటి మొత్తం నడి రోడ్డు మీద, ఎక్కడికి రోడ్డు మీదకి తీసుకొచ్చి అక్క కొట్టిందే కాక బావను ఊరేసి చంపిందట. నిండు నూరేళ్ళు పచ్చగా బతకాలి, పసుపు కుంకాలు చల్లగా ఉండాలని చెప్పి అనుకునేటోళ్ళు మరి అక్కకి ఎందుకు ఆలోచన చేసిందో తెలియదు. కానీ మొత్తానికైతే బాపట్లలో అయ్యింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, భార్యాభర్తల సంఘం అధ్యక్షులు కొంతమంది ఉంటారు కదా, ఇటువంటి మహిళల చేతులల్లో దెబ్బలు తిని సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు అందరూ ఏరి ఒక చోట యూనిట్ అనేది పెట్టుకుంటారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అంటే, మా మొగోళ్ళని ఎందుకమ్మా మీరు ఇంత అరాచకం పెట్టి టార్చర్ పెడతాళ్ళు, మేమేం తప్పు చేసినాం, ఏదో తిరగాలనిపిస్తే దోతుతోటి ఒక 2 రౌండ్లు కొడతాం, తాగాలనిపిస్తే 2 పెగ్గులు తాగుతాం, ఏదో కకృతి కొద్ది చిన్న ఏదో తప్పుడు పనులు చేసినంత మాత్రాన మమ్మల్ని కొడతారా, చంపుతారా, మీకు ఆ రైట్ ఎవరిచ్చిల్లని చెప్పి భార్యాభర్తల సంఘానికి పెద్ద ఎత్తున అప్లికేషన్లు కూడా తీసుకోండి. అప్లికేషన్లు మా దాంట్లో జాయిన్ కంటారు అని చెప్పి ఓపెన్ ఆఫరే ఇస్తున్నారట. అప్లికేషన్లు మా దాంట్లో జాయిన్ కంటారు అని చెప్పి ఓపెన్ ఆఫరే ఇస్తున్నారట. మరి ఇప్పుడు దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు మహిళా సంఘాలు అనేది మనకు తెలియదు. కానీ ఓవరాల్గా మాత్రం మహిళలు మాత్రం కొంచెం ఒక స్టెప్పు లెవెల్కు ముందర పోయి ఏకంగా చంపుకునే కాడికి వస్తుంది. కాబట్టి దయచేసి చట్టాలు మొత్తం ఆడోళ్లకు చుట్టాలు లెక్కన పనిచేస్తున్నాయి. జర మా మొగజాతి ఆనిముత్యాల గురించి కూడా మొగజాతి ఆనిముత్యాల గురించి కూడా పట్టించుకుంటారు అయ్యా, మీకు దండం పెడితే అని అంటున్నారు.
నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు